వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 14వ సర్గయందలి 1 నుండి 57వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథుడు అశ్వమేధ యాగము చేయుట అనే కథగా విందాం. సంవత్సరం పూర్తయి అశ్వం తిరిగి వచ్చింది. అప్పుడు సరయూ నది ఉత్తర తీరంలో దశరథుడి యజ్ఞము ప్రారంభమైంది. మహాత్ముడైన ఆ దశరథుని అశ్వమేధ యాగంలో బ్రాహ్మణ శ్రేష్ఠులు ఋష్యశృంగుని ముందు ఉంచుకుని విద్యుక్త కార్యాలన్నీ చేశారు. వేదములలో మహాపండితులైన ఋత్విక్కులు కర్మలన్నీయు వారు వేద విధుల ప్రకారం న్యాయానుసారం ఆచరించారు. బ్రాహ్మణులు అశ్వమేధాంగములైన ప్రవర్గ్యమును ఉపసదమును తదితర కర్మలను శాస్త్రానుసారం నిర్వర్తించారు. మునిశ్రేష్ఠులందరూ కూడా సంతుష్టాంతరంగులై ఆహూతులైన దేవతలను పూజించి ప్రాతః సవనాది కర్మలను యథావిధిగా చేశారు. ఇంద్రునకు హవిర్భాగాలు సమర్పించి నిర్దుష్టమైన సోమలతను నలుగగొట్టి రసం తీశారు. ఈ విధంగా మాజ్యందిన సవనము యథాశాస్త్రంగా చేయబడింది. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు బుద్ధిశాలి అయిన దశరథుని తృతీయ సవనమును కూడా యథాశాస్త్రంగా పూర్తి చేశారు. ఆ యజ్ఞంలో హోమాలను చేయడంలో గాని మరి ఏ ఇతర కర్మలలో గాని ఒక్క పొరపాటు కూడా జరగలేదు. అంతా మంత్రపూర్వకంగానే జరిగింది. అన్నీ కూడా క్షేమకరాలుగా ఉండేటట్లు చేశారు. ఆ రోజులలో అలసినవాడు గాని ఆకలి కొన్నవాడు గాని విద్యావిహీనుడైన బ్రాహ్మణుడు గాని 100 శిష్యులు కూడా లేని బ్రాహ్మణుడు గాని కనబడనే లేదు. ఆ యాగం జరిగిన అన్నాళ్ళు బ్రాహ్మణులు, దాసులు, మునులు, సన్యాసులు అందరూ కూడా తృప్తిగా భుజించేవారు. వృద్ధులు, రోగములతో బాధపడుతున్నవారు, స్త్రీలు, బాలురు సకాలంలో భోజనం చేస్తూ ఉండేవారు. ఈ విధంగా నిరంతరం భుజిస్తున్నప్పటికీ కూడా వారికి తృప్తి కలగడం లేదు. అంటే భోజనం అంత మధురంగా ఉన్నది అని భావం. లేదా ఇంతమంది ఈ విధంగా నిరంతరం భుజిస్తున్నప్పటికీ కూడా వడ్డించేవారికి దశరథునకు కూడా తృప్తి కలగలేదు అని భావం. అన్నం పెట్టండి, ఇంకా పెట్టండి, అనేక విధములైన వస్త్రాలను కూడా పంచిపెట్టండి, మరిన్ని పంచిపెట్టండి అని దశరథ మంత్రులచే ప్రేరేపితులై అక్కడున్న వారందరూ కూడా ఆ విధంగానే చేశారు. అక్కడ ప్రతిదినం శ్రద్ధగా వండిన భోజ్య పదార్థాల రాసులు అనేకములు పర్వతాల వలె కనబడుతున్నాయి. దశరథుని యజ్ఞంలో నానా దేశాల నుండి వచ్చిన స్త్రీ పురుషులు అన్నపానాల చేత తృప్తి పొందారు. యథావిధిగా వండిన మధురమైన అన్నాన్ని భుజించిన బ్రాహ్మణ శ్రేష్ఠులు ఆహా తృప్తి చెందాం, నీకు మంగళమగుగాక అని పలుకుతుంటే దశరథుడు విని ఎంతగానో సంతోషించాడు. చక్కగా అలంకరించుకున్న పురుషులు బ్రాహ్మణులకు వడ్డిస్తున్నప్పుడు మంచి మణికుండలములు ధరించిన మరికొందరు ఆ వడ్డించే వారికి సహాయం చేశారు. కర్మకు మధ్య అవకాశం లభించినప్పుడు వాక్చాతుర్యం కలవారు, బుద్ధిశాలురు అయిన బ్రాహ్మణులు ఒకరినొకరు జయించవలెను అనే అభిలాషతో అనేక శాస్త్రాలకు సంబంధించిన వాగ్వివాదాలు చేశారు. యజ్ఞ కర్మలలో నేర్పుగల బ్రాహ్మణులు ప్రతి దినము సర్వకర్మలను వశిష్ఠాదుల పర్యవేక్షణలో యథాశాస్త్రంగా నిర్వర్తించారు. షడంగవేత్త కానివాడు గాని వ్రతానుష్ఠానం చేయనివాడు గాని బహుశాస్త్ర పరిచయం లేనివాడు గాని ఆ యజ్ఞశాలలో లేడు. దశరథుని యజ్ఞ సదస్సులో శాస్త్రవాద కౌశలం లేని బ్రాహ్మణులు ఎవ్వరూ సదస్సులుగా లేరు. ఆ యజ్ఞములో యూపస్తంభములను నిలపవలసిన సమయం వచ్చింది. 6 మారేడు కర్రతో చేసిన యూపములు, 6 చండ్రకర్రతో చేసిన యూపములు, మోదుగు కర్రతో చేసిన యూపములు 6, శ్లేష్మాతక వృక్షం కర్రతో చేసిన 1 యూపము, దేవదారు చెట్టు కర్రతో చేసిన యూపములు 2 నిలపబడ్డాయి. యూపమునకు మధ్య బారెడు దూరం ఉండేటట్లు అవి నిలపబడ్డాయి. యజ్ఞ ప్రవీణుడు యథాశాస్త్రంగా చేయించిన ఆ యూపస్తంభాలని యజ్ఞంలో శోభగా ఉండడానికై బంగారంతో అలంకరించారు. 21 అరత్నుల ఎత్తు ఉన్న ఆ 21 యూపస్తంభాలను 21
వస్త్రాలు చుట్టి అలంకరించారు. ఆ స్తంభాలు నున్నగా దృఢంగా 8 అంచులు ఉండేటట్లుగా శిల్పులచే చక్కగా నిర్మించబడ్డాయి. వాటన్నిటిని యథాశాస్త్రంగా నిలబెట్టారు. వస్త్రాలు కప్పి పుష్ప సుగంధాదులతో అలంకరించిన ఆ యూపస్తంభాలు ఆకాశంలోని సప్త ఋషుల వలె దీప్తిమంతాలై ప్రకాశించాయి. శాస్త్రంలో చెప్పిన కొలత ప్రకారం నిర్మించిన ఇటుకలు పేర్చి సులభ కర్మయందు అనగా ఒంటిపేట తాడుతో కొలతలు వేసి అగ్నివేదికలు కట్టడంలో నిపుణులైన బ్రాహ్మణులు అగ్నివేదికలు కట్టారు. దశరథుని చిత్యాగ్నిని ఉంచడానికి వీలుగా నేర్పుగల బ్రాహ్మణులు గరుడాకారమైన వేదికను నిర్మించారు. దీనిని ఇతర వేదికల కంటే 3 రెట్లు ఇటుకలు ఎక్కువగా ఉంచి కట్టడం చేత మొత్తం 18 వరుసలయ్యాయి. శాస్త్రంలో చెప్పిన విధానాన్ని అనుసరించి ఆయా దేవతల కొరకై పశువులు, సర్పములు, పక్షులు కట్టబడ్డాయి. ఇంతలో పశు విశేషణము చేయు సమయం వచ్చినప్పుడు అశ్వాన్ని, కొన్ని జలచరాలను ఋత్విక్కులు శాస్త్రానుసారంగా యూపాలకు బంధించారు. 300 పశువులను, దశరథుని ఉత్తమాశ్వాన్ని యూపస్తంభాలకు కట్టారు. కౌసల్య ఆ అశ్వమునకు ప్రదక్షిణం చేసి దానిని 3 కత్తులతో చంపింది. ధర్మ శ్రద్ధావతి అగు కౌసల్య స్థిరమైన చిత్తంతో ఒక రాత్రి ఆ అశ్వ సమీపమున శాస్త్రోక్త రీతిన నివసించింది. హోత, అధ్వర్యువు, ఉద్గాత అను ఋత్విక్కులు రాజమహిషిని, పరివృత్తిని, వావాతను గ్రహించారు. అంటే రాజుతో పాటు రాజ్యాభిషేకం పొందిన భార్య మహిషి, ఉపేక్షిత భార్య పరివృత్తి, భోగిని స్త్రీ వావాత. ఆ యజ్ఞమునందు వారిని ఆ విధంగా ఋత్విక్కులకు ఇవ్వాలి. ఋత్విక్కు వారిని పరిగ్రహించి వారికి బదులుగా మరొక వస్తువునేదైనా తీసుకుని వారిని తిరిగి యజమానికి ఇచ్చివెయ్యాలి. ఇంద్రియ నిగ్రహవంతుడు, ఉత్తమ జ్ఞాన సంపన్నుడు అయిన ఋత్విక్కు ఆ అశ్వము యొక్క వపను తీసి యథాశాస్త్రంగా పక్వం చేశాడు. దశరథుడు తగిన సమయంలో శాస్త్రానుసారంగా తన పాపాన్ని తొలగించుకోవడానికై వపాధూమగంధాన్ని వాసన చూశాడు. 16 ఋత్విక్కులు అశ్వము యొక్క వివిధ అంగాలను సమంత్రకముగా అగ్నిలో హోమం చేశారు. ఇతర యజ్ఞములలో హవిస్సును జువ్వి కొమ్మలపై ఉంచి సంస్కరించాలి. అశ్వమేధమునందు మాత్రమే ప్రబ్బలి తీగపై ఉంచి సంస్కరించాలి. కల్పసూత్రానుసారం అశ్వమేధము 3 దినాలలో చేయవలసిన యజ్ఞం. మొదటి దివసమునకు చతుష్టోమము అని పేరు, 2వ రోజునకు ఉక్తియము అని పేరు, 3వ దానికి అతిరాత్రము అని పేరు. శాస్త్రానుసారంగా విహితములైన అనేకమైన ఇతర క్రతువులను కూడా దశరథుడు ఆ సమయంలో చేయించాడు. జ్యోతిష్టోమ ఆయుర్యాగములు, 2 అతిరాత్రములు, అభిజిద్యాగ విశ్వజిద్యాగములు, అప్తోర్యామము అనే మహాక్రతువు చేయబడ్డాయి. తన వంశమును అభివృద్ధి చేకూర్చు దశరథ మహారాజు తూర్పు దిక్కునందున్న దేశమును హోతకును, పశ్చిమ దిక్కునందున్న దేశమును అధ్వర్యునకును, దక్షిణ దిక్కునందున్న దేశమును బ్రహ్మకును, ఉత్తర దిక్కునందున్న దేశమును ఉద్గాతకు ఇచ్చివేశాడు. పూర్వం బ్రహ్మ విధించిన అశ్వమేధయాగంలో ఈ విధంగా దక్షిణ ఇయ్యాలి అని నిర్ణయించబడింది. దశరథుడు ఆ క్రతువును పూర్తి చేసి దాని ఫలం పరిపూర్ణంగా లభించడానికి ఈ భూమినంతటినీ కూడా ఋత్విక్కులకు దానం చేశాడు. కానీ ఆ ఋత్విక్కులందరూ కూడా పాపరహితుడైన దశరథునితో ఈ విధంగా అన్నారు: ఈ భూమినంతటినూ రక్షింపగలవాడవు నీ ఒక్కడివే. ఎల్లప్పుడూ స్వాధ్యాయాధ్యయనము చేసుకునే మాకు భూమితో పని లేదు. ఈ భూమికి బదులుగా స్వల్పంగా ఏదైనా ధనం ఇవ్వండి. శ్రేష్టమైన మాణిక్యం కానీ, బంగారం కానీ, గోవులు కానీ, లేదేని ఏదైనా వస్తువు లభ్యమవుతుందో అదే ఇవ్వండి. మాకు భూమితో ప్రయోజనం లేదు అన్నారు. వేదాలలో నిష్ణాతులైన ఆ బ్రాహ్మణులు ఈ విధంగా చెప్పగా దశరథుడు వారికి 10 లక్షల గోవులను, 100 కోట్ల బంగారు నాణేలను, 400 కోట్ల వెండి నాణాలను ఇచ్చాడు. ఆ ఋత్విక్కులందరూ కలిసి ఆ ధనాన్ని ఋష్యశృంగునకు, ధీమంతుడైన వశిష్ఠునకు ఇచ్చారు. అంతటా సంతోషించిన మనస్సులు గల ఆ బ్రాహ్మణోత్తములందరూ కూడా న్యాయానుసారంగా ఆ ధనాన్ని పంచుకుని చాలా ఆనందించాం, ఎంతగానో సంతోషించాం అని రాజుతో పలికారు. పిమ్మట దశరథుడు శ్రద్ధాయుక్తుడై యాగాన్ని చూచుటకై వచ్చిన బ్రాహ్మణులకు 1 కోటి బంగారు నాణాలు ఇచ్చాడు. ఇంతలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చి యాచింపగా దశరథుడు అతనికి తాను చేతికి ధరించిన ఆభరణాన్ని ఇచ్చివేశాడు.
వారందరూ సంతృప్తి పొందినట్లు చూసి దశరథుడు ఆనందం చేత వ్యాకులమైన చూపులతో వారికి నమస్కరించాడు. సాష్టాంగ ప్రణామం చేస్తున్న ఆ మహాదాత అయిన దశరథుని బ్రాహ్మణులందరూ కూడా యథాశాస్త్రంగా ఆశీర్వదించారు. అశ్వమేధయాగం సర్వ పాపాలని తొలగిస్తుంది, స్వర్గానికి తీసుకువెళ్తుంది. గొప్ప రాజులు కూడా దీనిని చెయ్యలేరు. అట్టి అత్యుత్తమమైన అశ్వమేధయాగం పూర్తి చేసుకుని దశరథుడు చాలా సంతోషించాడు. పిమ్మట దశరథుడు, ఓ మహాముని, నా వంశం యొక్క వృద్ధికి హేతువైన కర్మను చెయ్యండి అని ఋష్యశృంగుని ప్రార్థించాడు. రాజా, ఆ విధంగానే చేయిస్తాను. నీకు వంశోద్ధారకులైన 9 కుమారులు పుడతారు అని ఋష్యశృంగుడు పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 14వ సర్గయందలి 1 నుండి 57 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచనభావ సారాన్ని దశరథుడు అశ్వమేధయాగము చేయుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 15వ సర్గయందలి 1 నుండి 33 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచనభావ సారాన్ని బ్రహ్మ దేవతలకు రావణ వధోపాయము చెప్పుట అనే కథగా విందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.